హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ అయిపోయేలోపు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. మనకు ఈరోజు పేపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ అంటారు దాన్ని. రిజిస్ట్రేషన్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపటి 10th నుంచి 14th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 11th నుంచి 15th వరకు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 13th నుంచి 16th వరకు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి వచ్చేసి 17th జూలై. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 19th రోజు రిలీజ్ చేస్తారు. సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి మీరు మీ కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సింది వచ్చేసి 20 to 22 జూలై. 21st నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్. మరి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు, కౌన్సిలింగ్ ఫీజు ఆర్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి కదా. ఓసీబీసీకి ఏమో 1200 రూపీసు, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి ఏమో 600 రూపీసు ఆన్లైన్లోనే పే చేయాలి. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ఎట్లయినా యూజ్ చేసి మీరు పే చేయాలి. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు ఏ విధంగా పే చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను మళ్ళీ. సో నెక్స్ట్ మరి ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుంది. ఓన్లీ స్పెషల్ స్టూడెంట్స్ మాత్రమే ఆఫ్లైన్లో ఉంటుంది. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏపీఐసెట్ 2025 హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ అంటే డిగ్రీ టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఇంటర్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ అన్న, బోనోఫైడ్స్ అన్న, కండక్ట్ సర్టిఫికేట్స్ అన్న సేమ్ 9th నుంచి డిగ్రీ వరకు. ఒకవేళ ప్రైవేట్గా చదువుకున్న స్టూడెంట్స్ అయితే రెసిడెంట్ సర్టిఫికేట్, 9వ సర్టిఫికేట్ అందరికీ కాదు, ప్రైవేట్లో ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ రాస్తారు చూడు ఆ స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండి చదువుకుంటుంటే ఏపీలో 10 సంవత్సరాలు ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 10వది కూడా అందరికీ కాదు. లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్, లేటెస్ట్ అన్నారు కాబట్టి 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ అన్న పెట్టండి. ఎస్సీ బీసీ ఎస్టీ స్టూడెంట్స్ ఆర్ రేషన్ కార్డ్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, రేషన్ కార్డ్ అయినా ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి. ఓసీ స్టూడెంట్స్కి ఏమో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎవరైనా వేరే స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. సో మెయిన్గా 3 సర్టిఫికేట్లు రెసిడెంట్స్, లోకలు ఇవనేది అదర్ స్టూడెంట్స్కి, రిమైనింగ్ అనేది అందర్ స్టూడెంట్స్కి. సో ఎంబీఏ ఎవరు చేయొచ్చు, ఎంసీఏ ఎవరు చేయొచ్చు చూడండి. ఓసీ వాళ్ళకైతే 50% మార్క్స్ రావాలి డిగ్రీలో. ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే 45% మార్క్స్ రావాలి. ఎంబీఏ చేయాలి అంటే డిగ్రీ మినిమం 3 years డిగ్రీ చేయాలి విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఎస్ఎస్సి. 10th క్లాస్లో మ్యాథ్స్ చదివితే మీరు ఎంబీఏ చేయొచ్చు. ఎంసీఏ చేయాలి అంటే సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ అబ్టైన్ అట్లీస్ట్ 50% మార్క్స్. సో మ్యాథ్స్ ఉండాలండి, నాకు తెలిసి ఎంబీఏలో అయితే మ్యాథ్స్ ఉండాలి. ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి. అట్లా మ్యాథ్స్ ఉంటే ఎంసీఏ లేకపోతే ఎంబీఏకి వెళ్ళాలి. అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎంబీఏకి వెళ్ళొచ్చు, ఎంసీఏకి వెళ్ళొచ్చు. ఇది ఏపీఐసెట్ 2025 qualified candidates can exercise their web options from any internet self-scape or helpline center from their residence after the certificate verification. అంతే అండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.